అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు. గురువు గారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురువు గారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30న, మరి ఆ రోజు ప్రాముఖ్యత ఏంటి గురుగారు? ఎలాంటి నియమాలు పాటించాలి? ఆ విధంగానే గురుగారు, ఒక కథ ప్రాచుర్యంలో ఉంది అంటారు కదా గురువుగారు, అంటే వివాహం కాని వారికి ఆ కథ వింటే గనక వివాహం ఖచ్చితంగా జరుగుతుంది, సంతానలేమి సమస్యతో బాధపడే వారికి సంతానం కలుగుతుంది. ఆ కథ ఏంటి గురుగారు? ఆ వివరాలన్నీ తెలియజేస్తారా గురుగారు? తప్పకుండానమ్మా. మనకు ఈ డిసెంబర్ 31వ తారీఖు రోజున పుష్యశుద్ధ ఏకాదశి, దానిని పుత్రద ఏకాదశి అని అంటారు. అలాగే ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అని పేరు. కాబట్టి రెండూ కలిసి వచ్చినటువంటి సందర్భం. ఇందున ఈ పుష్యశుద్ధ ఏకాదశికి ఒక చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, అలాగే స్వర్గధామము అని అంటారు. ఎందుకనంటే దక్షిణాయనంలో చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడాను స్వర్గానికి చేరుకునేటువంటి రోజు ఈ ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి, అందుకనే దానిని స్వర్గద్వారము అని అన్నారు. ఇక రెండవది, ముక్కోటి ఏకాదశి అని ఎందుకన్నారంటే భూలోకానికి ముర అనేటువంటి రాక్షసుని సంహరించడం కోసం విష్ణుదేవుడు 3 కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చినటువంటి రోజు. అంటే 3 కోట్లు అంటే మనం చెప్పుకునే 1, 10, 1000, 1,00,000, 10 లక్షలు, కోటి అలా కాదమ్మా. కోటి అంటే ఒక గణము అని అర్థం. 3 గణములతో భూలోకానికి వచ్చాడు కాబట్టి ఆ గణానికి కోటి అని పేరు. కాబట్టి ముక్కోటి ఏకాదశి అని అర్థం. వైకుంఠ ఏకాదశి అని ఎందుకన్నారంటే ఈ రోజునే వైకుంఠం నుంచి భూలోకానికి అవతరించినటువంటి రోజు కాబట్టి దీనిని వైకుంఠ ఏకాదశి అని అన్నారు. అయితే ఈ యొక్క సంబంధించినటువంటి వైకుంఠ ఏకాదశి రోజున వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా మళ్ళీ ఇటువంటి అవకాశం రాజు. ఈ రోజున భరణి నక్షత్రం ఉందమ్మా. భరణి నక్షత్రము మేషరాశిలో ఉంటుంది, కుజునికి సంబంధించినటువంటిది రాశి. అలాగే ఈ యొక్క కుజునికి వారం కూడా మంగళవారం అయింది. ఇది చాలా విశేషం. అందుకనే యమబాధలు తొలగిపోవాలి, అకాల మృత్యువులు తొలగిపోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ రోజున విష్ణువుని ప్రార్థించాలి. ఎందుకంటే సమస్త విధమైనటువంటి కోరికలన్నీ నెరవేర్చేది భరణి నక్షత్రం ఈ యొక్క 27 నక్షత్రాలలో. కాబట్టి ఈ భరణి నక్షత్రానికి అంతటి విశిష్టత ఉంది. కాబట్టి ఈ రోజున చేసేటువంటి పూజ అయినా దానమైనా కోటి రెట్ల ఫలితం వస్తుంది. ముఖ్యంగా ఏకాదశి అంటే అందరికీ గుర్తొచ్చేటువంటిది ఉపవాసం. ఈ రోజున చేసేటువంటి పుణ్య కార్యక్రమం కానీ, ఉపవాసము కానీ, దానము కానీ 3 కోట్ల ఏకాదశులలో చేస్తే ఎంత పుణ్యఫలమో ఈ ఒక్క రోజున చేసినందువల్ల అంతటి పుణ్య ఫలితం అనేటువంటిది మనకు కలుగుతుందని శాస్త్రం. కాబట్టి తెల్లవారుజామున లేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా ఇంట్లో ఆవు నేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామం అంటే ఎలా చేయాలి? లక్ష్మీ అమ్మవారి ఫోటోతో కూడుకున్నటువంటి విష్ణు చిత్రపటానికి కానీ, విగ్రహానికి కానీ చక్కగా అభిషేకము, అలంకరణ. చిత్రపటానికి అభిషేకం చేయడం, నీళ్లు చల్లితే చాలు. విగ్రహాలకి అభిషేకము చేసి అలంకరణ చేసి అప్పుడు విష్ణు సహస్రనామ పారాయణము, లక్ష్మీ సహస్రనామ పారాయణము జరిపించిన తర్వాత ఆవు పాలు మరియు ఈ రోజున సంబంధించినటువంటి పొంగలి నైవేద్యంగా పెట్టాలి. అంటే అల్లము, మిరియాలు, బియ్యము, పెసలు వీటితో చేసినటువంటి పొంగలి, కట్టె పొంగలి అని అంటారు. ఈ కట్టె పొంగలిని నైవేద్యంగా పెట్టాలి. విష్ణు నామాన్ని సదా నారాయణాయ నమః లేదా లక్ష్మీనారాయణాయ నమః అనుకుంటూ ఈ రోజున ఉచ్చరించాలి. తర్వాత ఈ రోజున ఉత్తర ద్వార గుండా విష్ణువుని దర్శించుకోవాలి. ఎందుకనంటే ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ సంబంధించినటువంటి ముక్కోటి ఏకాదశి కదమ్మ, విష్ణువు ఉత్తర ద్వారం గుండా వచ్చాడు కాబట్టి ఈ రోజున దర్శించుకుంటే, విష్ణువుని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటే విష్ణువు సకల శోభాయమానంగా ఉంటాడు, అన్ని విధాలుగా మనకు అనుగ్రహాన్ని కలిగిస్తాడు. ఈ సంతోషంగా ఉండేటువంటి రోజు కాబట్టి ఇది అన్ని
సంబంధించి తిరుపతికే వెళ్ళాలని లేదు. ఏ విష్ణు ఎక్కడైనా క్షేత్రానికైనా విష్ణు వెళ్ళవచ్చు, లేదా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఏ విష్ణు క్షేత్రానికైనా కానీ వెళ్ళి ఈ విధంగా దర్శించుకొని రావచ్చు. తప్పకుండా గురుగారు. తదనంతరం ఆ రోజంతా కూడాను ఉపవాస నియమాన్ని పాటించి సాయంకాల ప్రదోషకాల సమయానికి మళ్ళీ కాలకృత్యాదులు తీర్చుకొని మళ్ళీ దేవాలయానికి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకొని తులసిమాల స్వామికి సమర్పించి రావాలి. తులసిమాల సమర్పించి రావాలి. ఆ రోజంతా ఉపవాసం, ధూమపానము, మద్యపానము, అలాగే దాంపత్యము అనేటువంటి పనికిరాదు. ఎంత కూడాను శుద్ధంగా ఉండి మళ్ళీ తెల్లవారి లేచి కాలకృత్యాదులు తీర్చుకొని మళ్ళీ విష్ణు లక్ష్మీ సహస్రనామ పారాయణాలు చేసి, ముఖ్యంగా ఇంట్లో వండినటువంటి పదార్థము అతిథులకి, అంటే ఎవరైనా మనకి ఇంటికి అతిథులుగా పిలిపించుకొని భోజనం పెట్టడం, లేదా ఎక్కడైనా కానీ వృద్ధాశ్రమంలో కానీ బాలురకి కానీ అన్నదాన కార్యక్రమాలు చేయడం, లేదా ఎక్కడైనా కానీ అన్నదాన కార్యక్రమం ఈ రోజున విధిగా చేయాలి. ఎప్పుడు ఏకాదశి వెళ్ళిన తర్వాత వచ్చే ద్వాదశి రోజున 31వ తారీఖు రోజున అన్నదానం అవన్నీ జరిపించిన తర్వాత అప్పుడు ఇంటికి వచ్చి ఇంట్లో కుటుంబ సభ్యులు ఇక విరమించుకుంటున్నాను స్వామి, వ్రతాన్ని విరమించుకుంటున్నాను, నాకు నీ అనుగ్రహాన్ని కలిగించు, నీ యొక్క శక్తి వల్ల నేను ఏకాదశి వ్రతాన్ని చేసుకోగలిగాను, ఆ భాగ్యం నాకు కలిగింది, నాకు పుణ్యాన్ని ప్రసాదించు అని చెప్పి ఆ యొక్క వెంకటేశ్వర స్వామికి కానీ, విష్ణువుకి కానీ, లక్ష్మీ నరసింహస్వామికి కానీ, కృష్ణుడికి కానీ వేడుకొని అప్పుడు ఇంటిల్లిపాది చక్కగా భోజనం చేయవచ్చు. ఇది చెప్పబడినటువంటి నియమం. ఇక ఈ రోజున ఒక గొప్ప ప్రత్యేకమైనటువంటి గాథ ఉంది. ఈ గాథ చాలా మందికి తెలియదమ్మా. ఇది వింటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నిజంగా ఇది అద్భుతమైనటువంటి ఫలితం. ఈ యొక్క కథ వింటే చాలమ్మా ఈ రోజున చేయాల్సినటువంటిది. పూజలు కుదరని వారికి పూజ చెయ్యకపోయినా కనీసం విష్ణునామ స్మరణ చేసుకుంటూ ఈ కథ ఖచ్చితంగా వినాలి. అందుకనే ఈ యొక్క కథను కూడా మనకు తెలియజేస్తానమ్మా. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా జనవరి 3వ తారీఖు రోజున శివముక్కోటి, ఆ రోజున ఈశ్వరుడు సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు. శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. మీ సంకల్పం నెరవేరాలి. అలాగే 2026వ సంవత్సరం అంతా కూడా నవగ్రహాలు మీకు సంపూర్ణంగా అనుగ్రహించాలి, అన్ని కోరికలను నెరవేర్చుకోవాలి అనే సదుద్దేశంతో శ్రీకాళహస్తిలో కానీ లేదా శ్రీశైల క్షేత్రంలో కానీ మన పీఠమాధ్వర్యంలో జనవరి 3వ తారీఖు రోజున నవగ్రహ పాశుపత మంత్రహోమము, మృత్యుంజయ హోమము, అలాగే వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి దాంపత్య దోషాలకి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు, సుదర్శన హోమాది కార్యక్రమాలు అనేటువంటివి సశాస్త్రీయంగా చేయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వారికి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక గాథ తెలియజేస్తానమ్మా. అంటే పూర్వము ఋతువాక్కు అనేటువంటి మహాముని ఉండేవాడు. ఆ మహామునికి గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. ఆయనకు ఒక కొడుకు పుట్టాడు. పెరిగి పెద్దవాడైపోయిన తర్వాత సాంప్రదాయబద్ధంగా ఉండాల్సినది కాస్త చెడు అలవాట్లకి బానిసైపోయి విచ్చలవిడిగా తిరుగుతూ కర్మత్వాన్ని వదిలిపెట్టి ఉన్నటువంటి చేత తల్లిదండ్రులకి బాధ కలిగించేవాడుగా తయారయ్యాడు. ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి అతను ఆలోచిస్తే, ఆ మహాముని ఆలోచిస్తే, అతను జన్మించినటువంటి నక్షత్రము రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రంలో జన్మించినటువంటి కారణం చేతనే ఇతనికి, అది కూడా 4వ పాదంలో జన్మించాడు. రేవతి నక్షత్రము 4వ పాదంలో జన్మించినటువంటి కారణం చేత ఇతనికి ఇలాంటి దుర్బుద్ధులతో జీవనం చేస్తున్నాడని చెప్పి ఆ రేవతి నక్షత్రం నేల పడుగుగాక అని చెప్పి చెప్పించాడు. అప్పుడు ఆకాశంలో చంద్ర సంబంధముగా ఉంటేనే నక్షత్రాలు, కాబట్టి ఆ చంద్ర సంబంధం తెగిపోయి నక్షత్రం భూమి మీద పడింది. ఎక్కడ పడింది? ద్వారకా నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి, అంటే కృతయుగంలో జరిగినటువంటిది. ద్వారకా నగరం ఉంది కదా గుజరాత్ దగ్గర, అక్కడ ఒక సంబంధించినటువంటి పర్వతం మీద పడింది. రేవతి నక్షత్రం పడింది కాబట్టి రైవత పర్వతముగా ప్రసిద్ధి చెందింది. అందులో ఒక కొలను ఏర్పడింది. ఆ కొలనులోంచి ఒక పద్మం వచ్చి ఆ పద్మంలో ఒక కన్య ఉద్భవించింది. దానిని ప్రముచుడు అనేటువంటి యొక్క మహాముని చూసి ఆ కన్యని పెంచి పెద్ద చేశాడు. కొంత యుక్త వయసు వచ్చిన తర్వాత ఆ రాజ్యాన్ని పరిపాలించే దుర్దముడు అనేటువంటి రాజుకిచ్చి వివాహం చేద్దాం అనుకుంటే అప్పుడు ఏం చేసింది ఆ అమ్మాయి? నాకు ఎలా పడితే అలా వివాహం కాదు నాన్న, రేవతి నక్షత్రంలో ఉండగా నాకు వివాహం చెయ్యి అని చెప్పానన్నది. అంటే చంద్ర సంబంధం తెగిపోయింది కాబట్టి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే
ఆ నక్షత్రానికి సంబంధించిన ముహూర్తాలు ఉంటే ముహూర్తాలు పెడతారు. రేవతి నక్షత్రం చంద్ర సంబంధం లేదు కాబట్టి రేవతి నక్షత్రం ఉండదమ్మా అని అంటే అప్పుడు తర్జనలు భర్జనలు జరిగిన తర్వాత నేనే రేవతి నక్షత్రాన్ని అని చెప్పిన తర్వాత అప్పుడు ఆలోచించి తన తపశ్శక్తితే మళ్ళీ ఆకాశానికి పంపించి చంద్ర సంయోగం ఏర్పరిచాడు రేవతి నక్షత్రానికి. ఏర్పరిచినప్పుడు అప్పుడు ఆ యొక్క దుర్దముడనే రాజుకిచ్చి వివాహం చేశాడు. ఆ యొక్క రేవతికి దుర్దముడు అనేటువంటి రాజుకి పుట్టినటువంటి వాడు రైవతుడు. ఈ రైవతుడు ఎవరు అంటే ఇప్పుడు మనం పిలుచుకునేటువంటి మనువు వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాది అని చెప్తున్నాం కదా. ఈ వైవస్వత మన్వంతరం కంటే ముందు ఉన్నటువంటి మన్వంతరానికి రాజు ఈ రైవతుడు. ఎందుకంటే ధర్మనిష్టలు తపశ్శక్తి చేత మన్వంతరానికి అధిపతిగా అయ్యాడు. ఈ గాథ ఎక్కడా మీకు బయట దొరకదమ్మా. ఇది పురాణాంతర్గతంగా రహస్యకృతమైనటువంటి. దీని ద్వారా మనకు తెలియచేసిందంటే ఇప్పటికీ కూడా రేవతి నక్షత్రం 4వ పాదము, అశ్విని నక్షత్రం మొదటి పాదంలో గనక ఎవరైతే జన్మిస్తారో వాళ్ళకి నక్షత్ర శాంతి చేసుకోవాలని ఇందుకోసమే చెప్పబడి ఉంది. కాబట్టి ఈ గాథ విన్నటువంటి వాళ్ళకి ఇది పుష్యశుద్ధ ఏకాదశి రోజున ఏర్పడింది. పుత్రదా ఏకాదశి. ఈ రేవతి దుర్దముడు అనేటువంటి వ్యక్తులు ఈ పుత్రదా ఏకాదశిని ఆచరించి రైవతుడు అనేటువంటి యొక్క కుమారుణ్ణి పొందినటువంటి కారణం చేత ఇది పుత్రదా ఏకాదశి అయింది. ఈ కారణం చేత ఇది గొప్పగా ప్రసిద్ధి చెందింది. ఈ యొక్క గాథ విన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి అయింది కాబట్టి, పుష్యశుద్ధ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఈ సంవత్సరం అయింది కాబట్టి, ఈ డిసెంబర్ 31 తారీఖు రోజున ఎవరైతే ఈ సంబంధించినటువంటి ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని ఆచరిస్తారో వాళ్ళు ఈ గాథ విన్నట్లయితే తప్పకుండా ఏకాదశి వ్రతము ఆచరించిన సంపూర్ణమైనటువంటి ఫలితముతో పాటుగా ఇంట్లో వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి చక్కటి వివాహం కలుగుతుంది, చక్కటి వ్యక్తితో. అలాగే సంతానం కూడా మంచి సంతానం కలుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే జనవరి 3వ తారీఖు శివముక్కోటి కాబట్టి అది చాలా అరుదుగా పుష్యమాసము పౌర్ణమి తిథి రోజున వస్తుంది. శ్రీశైలంలో కానీ కాళహస్తిలో కానీ మన పీఠం ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకుంటే తప్పకుండా సర్వగ్రహ దోష నివారణ 2026 సంవత్సరానికి కలుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ యొక్క గాథని అందరూ కూడా మీ యొక్క హితులకి, సన్నిహితులకి, బంధువులకి తెలియచేసి ఏకాదశి వ్రతం యొక్క పుణ్య ఫలితాన్ని పొందినట్లయితే తప్పకుండా వారు పొందిన పుణ్యంలో కూడా మీకు కొంత భాగం కలుగుతుందని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురువు గారు. వైకుంఠ ఏకాదశి పూర్తి వివరణ అలాగే ఎంతో అద్భుతమైన కథను మాకు వివరించినందుకు చాలా ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.